హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చూసారా, ఇంత క్రౌడు, ఇంత ఎండలో కూడా ఇంత జనము ఎలా వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి అనేది మనందరికీ కూడా ఒక ప్రశ్నలాగా అయితే ఉందండి ఈ వీడియో చూస్తూ ఉంటే. అయితే ఈ వీడియోలో మాత్రం మెయిన్గా చెప్పుకోవాలి, చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట చెప్పుకోవాల్సినవి. మన ఖమ్మంలోనే అతిపెద్ద షోరూమ్ అనేది ఓపెన్ చేశారండి. అది ఎక్కడ అంటే మనకి అతి సమీపంలో, అంటే వైరా రోడ్డుకి అనమాట. అంటే మనకి చాలా దగ్గర అనమాట. ఖమ్మంలో ఏ మూలకో కాకుండా, ఆ మూలకి కాకుండా, ఈ మూలకి కాకుండా, అటు కాకుండా ఇటు కాకుండా చక్కగా అనమాట. అందరికీ కూడా ఈ వే అంటే అందరూ కూడా ఇటు నుంచి కొత్తగూడెం వెళ్ళాలన్నా, సత్తుపల్లి వెళ్ళాలన్నా, తిరువూరు వెళ్ళాలన్నా, వైరా వెళ్ళాలన్నా కానీ ఇది మోస్ట్ మంచి అనమాట దారి అనమాట. అంటే అన్నిటికీ కూడా చాలా మంచి దారి అనమాట ఇది. ఇక్కడ దీని ఎదురుగుండా కూడా ఇంకా మోస్ట్ ఒక ఆఫీస్ ఉందండి, ఐటీ క్లబ్ అనమాట. అది కూడా దగ్గరలో ఉంది. ఈ షాప్ వచ్చేసి ఈరోజైతే ఈ షాపింగ్ మాల్ ది బిగ్గెస్ట్ అనమాట. ఖమ్మంలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అని అయితే మనం చెప్పుకోవాలి. చాలా బాగా కట్టారు. అదే కాక అన్ని హంగులతోటి ఉందన్నమాట. ఈరోజైతే మన ఖమ్మంలో అతిపెద్ద షోరూమ్ ఏది అంటే మాంగళ్య షోరూమ్ అండి. ఇది ఈరోజు మనకి ఓపెనింగ్ అనమాట. ఈ ఓపెనింగ్కి వచ్చిన జనం అనమాట. వీరందరూ కూడా 10 గంటల నుంచి వచ్చి వెయిటింగ్ ఎవరి కోసము ఏంటి అని అంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి. మనకి ఇట్లాంటి షోరూములు ఓపెనింగ్ చేస్తున్నారు అని అంటే ఒక పెద్ద పెద్ద స్టార్స్ తోటి చేయిస్తూ ఉంటారనమాట ఓపెనింగ్ అనేది. అందుకోసమే ఇక్కడ ఇంత క్రౌడ్ అనేది అనమాట. ఆమెను చూడటానికి లేడీ స్టార్ అయితే ఇంకా లేడీస్ ఎక్కువ వస్తారు కదండి. మన శ్రీలీల అనమాట. శ్రీలీలని ఇన్వైట్ చేశారు. మన ఖమ్మానికి మన శ్రీలీల వస్తుందంటే అందరూ కూడా ఇలా వచ్చేసారండి. ఎంత జనమో, తను వచ్చేటప్పటికి బాగా జనము. ఇంకా ఈ క్రౌడ్లో మనము ఎదురుగుండా వెళ్ళి వాళ్ళని షూట్ చేయడానికైతే అసలు వీలే లేదనమాట. ఏదో ఒక పక్కగా ఉండి షూటింగ్ తీయడం తప్ప మనమైతే ఏం చేసేది లేదు. ఎందుకంటే జనము తోసుకుంటున్నారనమాట, అలా ఉన్నారనమాట. అందుకోసం ఈ వేడుక మనకి దగ్గరలో జరుగుతుందని చెప్పి నేను కూడా వీటిని చూడటానికి వెళ్ళానమాట. శ్రీలీలను మనం కూడా దగ్గరగా చూడవచ్చని వెళ్ళాను. నేను చూశానా, తనని చూడలేదా, అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేయబోతున్నాను. తప్పకుండా రెండో వీడియో కూడా వాచ్ చేయండి. అలాగే ఫస్ట్ వీడియోని బాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.